ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మనం కలవాల్సి వచ్చింది. మందిరాల్లో క్రమంగా మనం ప్రతి ఆదివారం సమాజంగా కూడి దేవుణ్ణి ఆరాధించేటట్లుగా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను బట్టి కలవలేకపోతున్నాం. అయినప్పటికీ మీతో ఈ రీతిగా దేవుని వాక్యం ద్వారా కొద్దిసేపు గడపాలని, దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని ధైర్యపరచాలని నేను తలస్తూ ఉన్నాను. లోక పరిస్థితులు చాలా విపత్కరమైనవి, చాలా భయాన్ని, భీతిని పుట్టిస్తూ ప్రపంచం భయం గుప్పిట్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఎరుగని లోకం ఎలా స్పందిస్తుందో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలంగా మనం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా స్పందించాలో, భక్తులు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందించారో అవి మనం చూద్దాం, కొంత ప్రోత్సహింపబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, దయగల తండ్రి, నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈనాటి ప్రపంచ పరిస్థితులు మిమ్మల్ని ఎరుగని వారికైతే భీతిని, ఆందోళనను పుట్టించేవే. అయితే మీరు మాకు పరలోకపు తండ్రివి, మీరు సర్వ భూమికి మహారాజు. ప్రపంచ పరిస్థితులన్నీ మీ ఆధీనంలోనే ఉన్నాయి. మీరు ఆకాశమందు సింహాసనాసనుడు అయి ఉండి సమస్తాన్ని మీకు ఇచ్చవచ్చినట్టు జరిగిస్తూ ఉన్నారు. ఈ కష్టం కూడా మీకు తెలియకుండా వచ్చింది కాదు, మీరు ఒప్పుకోకుండా వచ్చింది కాదు. కాబట్టి అన్నీ మీ అదుపులోనే ఉన్నాయని మేము గుర్తించి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఇంకనూ స్తుతించగలిగిన చక్కని విశ్వాస జీవితాన్ని మాకు వృద్ధి చేయండి. ఈ కొద్ది సమయం మా వ్యక్తిగత, కుటుంబ, సంఘ క్షేమానికి ప్రయోజనకరంగా చేయవలసిందని, మా గృహాల్లో మేము ఈరోజు మీతో కుటుంబాలుగా ఆరాధనలు గడపడానికి ప్రయోజనకరంగా చేయవలసిందని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రస్తుతం మనం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేసే నోవెల్ కోవిడ్-19 బారిన పడి చాలా సందిగ్ధ అవస్థలో ఉన్నాం. ఒక్క కంటికి కనబడని, మైక్రోస్కోప్కు మాత్రమే కనిపించే చిన్న వైరస్ ప్రపంచాన్ని మోకాళ్ళ మీదకు తెచ్చింది. దేవుని నమ్మిన వారు విశ్వాసంతో స్పందిస్తూ ఉండగా, దేవుని నమ్మి భవిష్యత్తు నిశ్చయం చేసుకోక దేవుణ్ణి ఎరుగనటువంటి అన్య లోకం బెత్తరపోతూ ఉంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏం జరగబోతుందో ఊహించలేనంత పరిస్థితి. అందుచేత దేవుని బిడ్డలంగా మనం ఎలా స్పందించాలి, దేవుని ఎరిగిన వారికి మనం ఎలాంటి మాదిరిని చూపించాలి, దేవుని ఎరిగిన వారేంటి, ఎరగిన వారేంటి, వారికి ఎలాంటి సహాయకులుగా మనం ఉండాలి, ఈ విషయాలు ఈరోజు కొంతసేపు మనం ఆలోచిద్దాం. మన గృహాల్లో దేవుని ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఈ కరోనా వైరస్ దాని ప్రభావం తగ్గేటట్లు దేవునికి మొరపెడదాం. ఈ సమయాన్ని ప్రయోజనకరంగా వాడుకుందాం. ఇలాంటి సందర్భం మానవ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా జరగడం ఇంతకుముందు ఎవరు కని విని ఎరగలేదు. మందిరాలు మూసివేయబడ్డం,
ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు తమ తమ ఇళ్లల్లోనే ఉంటూ ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఇలా ఉండడం చాలా అరుదైన సంఘటన ఇది. అయితే ఇవి దేవునికి తెలియకుండా రాలేదు. ఇవేమీ దేవుని బిడ్డలను భయభ్రాంతులకు గురి చేసేవేమీ కాదు. మీరు గమనిస్తే ప్రపంచంలో రోజుకు 150,000 పైచిలకు చచ్చిపోతూ ఉన్నారు సగటున. ఆయా యుద్ధాల్లో దాదాపు 100 కోట్ల మంది పైగా చచ్చిపోయారు. ఊహించండి, 100 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 6 కోట్ల మంది చచ్చిపోతూ ఉన్నారు. కరోనా వైరస్ వల్ల కాదు, ఈ కరోనా వైరస్ రాక ముందు పరిస్థితి ఇది. సంవత్సరానికి 6 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోతూ ఉన్నారు. దాంట్లో 1,50,00,000 మంది గుండె జబ్బులతో చచ్చిపోతున్నారు. 1,00,00,000 మంది క్యాన్సర్ వ్యాధితో చచ్చిపోతూ ఉన్నారు. 15,000 మంది చిన్నపిల్లలు రోజుకి చచ్చిపోతున్నారు. ఊహించండి, ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది పిల్లలు చచ్చిపోతున్నారు. 4,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చచ్చిపోతూ ఉన్నారు. మానవ చరిత్రలో 1918వ సంవత్సరంలో వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూ వల్ల 1,50,00,000 మంది చచ్చిపోయారు. ఇలాంటి భయంకరమైన అత్యధిక సంఖ్యలో మానవులు చచ్చిపోవడానికి కారణమైన దాంట్లో అత్యంత గొప్పది బ్లాక్ డెత్ అంటారు. 14వ శతాబ్దంలో ఎంతమంది చచ్చిపోయారో తెలుసా మీకు? 7,50,00,000 మంది చచ్చిపోయారు. ఆలోచించండి, ఆ రోజుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది అంటే, భర్తలు ఈ వ్యాధికి గురైనటువంటి తమ భార్యలను మరణానికి అప్పగించి అలాగే విడిచిపెట్టేసేవారు. ఎందుకంటే వారికి అంటుకుంటుందేమో అని. ఆఖరికి పిల్లలు వ్యాధితో చచ్చిపోతూ ఉంటే వారిని అలా వదిలేసేవారు, ఆ వ్యాధి వీరికి ఎక్కడ అంటుకుంటుందో అని. 1,000 మంది, 1,00,000 మంది చచ్చిపోతూ ఉంటే పాతి పెట్టడానికి పెద్ద పెద్ద కోతులు తీసి గుంపులు గుంపులుగా శవాలని పాతి పెడతా ఉంటే వేట కుక్కలు ఆ సమాధుల దగ్గర నోరు తెరిచి శవాల కోసం చూస్తూ ఉండేవి. ఈ రీతిగా ప్రపంచ చరిత్రలో అనేక ప్లేగు వ్యాధులు, కలరా, ఈ వైరస్లు, రకరకాల విష జ్వరాలు, అనేక 1,000,00,000 మంది చచ్చిపోవడానికి కారణంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో లోకం భయపడడం తప్ప ఏం చేయగలదు? లోకానికి, యేసుక్రీస్తును నమ్మని లోకానికి నిరీక్షణ ఎక్కడిది? దేన్ని బట్టి ధైర్యంగా ఉండగలదు లోకం? ఆపద్దినాన్న ఆస్తి అక్కరకు రాదు అని రాసి ఉంది సామెతల గ్రంథంలో. నేను ఒక చోట చదివాను, ఏదో దేశాన్ని నుండి ఢిల్లీకి ఒక కుటుంబం ప్రయాణమైంది. మార్గ మధ్యంలో లండన్లో దిగాల్సి వచ్చింది. అక్కడి నుంచి మరొక విమానం ఎక్కాలి. ఈలోగా ఇండియాకు యూరోపియన్ కంట్రీస్ నుండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకూడదని బ్యాన్ విధించారు. ఆ లండన్లో ఆ కుటుంబం ఆగిపోయింది. అయితే ఏ రీతిగానైనా ఢిల్లీ వచ్చేయాలి అని దాదాపు
1,08,00,000 ప్రైవేట్ జెట్ ప్లేన్కి ఇచ్చి మమ్మల్ని ఢిల్లీలో దింపుతారా అని అడిగినా వారు వీలు కాదన్నారట. ఊహించండి, ఒక్క చిన్న ప్రయాణం కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టడానికి సిద్ధపడిన వీలు కాని పరిస్థితి. పోనీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఇండియా వచ్చినా రోగం తరిమితే తప్పించుకోలేని పరిస్థితి. లోకం బిత్తరపోతూ ఉంది. నిలబడ్డానికి ఆధారం లేదా అన్నట్టు ఉంది లోకానికి పరిస్థితి. ఇటలీలో పరిస్థితి ఎలా ఉంది అంటే 80 సంవత్సరాలు దాటిన కరోనా వైరస్ బారిన పడిన రోగులను హాస్పిటల్స్ చేర్చుకోవడం లేదు. మీరు బ్రతికి సాధించేదేముంది అన్నట్టు, మీరు రోగాన్ని పడి చావవలసిందే అన్నట్టు విడిచిపెడుతూ ఉన్నారు. ఇటలీలో ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, ఇదే లోకాంతం అనిపిస్తుంది మాకు అని. రోజుకి కొన్ని వందల మంది చచ్చిపోతూ ఉంటే, మిలిటరీ వ్యాన్స్లో శవాలను మోసుకెళ్ళి పాతి పెడుతూ ఉంటే ఆ దృశ్యం ఎంత హృదయ విదారకంగా ఉందో. ఏమో మన దేశానికి రావచ్చు అదే స్థాయిలో. మన ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు సంఖ్యలో ఎక్కువ, విస్తీర్ణంలో దగ్గరగా గుంపులుగా ఇళ్ళు ఉండడం వల్ల వ్యాధి వ్యాపిస్తే, విజృంభిస్తే అదుపు లేని రీతిలో అది విజృంభించగలదు. అప్పుడు వేల మంది, లక్షల మంది ఈ వ్యాధికి గురై మరణించవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసులుగా మనం ఎలా స్పందించాలి? దేవుని ఎరుగని లోకానికి మనం ఎటువంటి సందేశాన్ని మన ప్రవర్తన ద్వారా, మన ప్రకటన ద్వారా లోకానికి అందించాలి? చూడండి, కీర్తన గ్రంథంలో కొన్ని చక్కని సందేశం, కొన్ని చక్కని వచనాలు, వాటిని చదువుతూ ఉంటే నా మనసుకు ఎంతో ధైర్యం, నిరీక్షణ కలిగించాయి. చదవనివ్వండి. కీర్తన గ్రంథం 3వ కీర్తన 3, 4, 5 వచనాలు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 5వ అధ్యాయం 11, 12 వచనాలు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడెంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. 9వ కీర్తన 9, 10 వచనాలు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. 16వ కీర్తన 1-3 వచనాలు. దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. 8-9 వచనాలు. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. 18వ కీర్తన 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. 20వ కీర్తన
మొదటి 2 వచనాలు 7-8 వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. 7-8 వచనాలు, 6-7-8 వచనాలు. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధ ఆకాశముల నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. 27వ కీర్తన 13-14 వచనాలు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మొదటి 3 వచనాలు కూడా చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేటకు దండు దిగినను, నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడువకుందును. 46వ కీర్తన మొదటి 3 వచనాలు. 46వ కీర్తన మొదటి 3 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. కష్టాలు మనకే కాదు వచ్చింది, మన తరమే కాదు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనేది. ఆయా రకాలుగా మానవ చరిత్ర అంతట్లో కూడా శ్రమ, కష్టం, బాధ, యుద్ధం, రోగం, మరణం మానవులు చూస్తూనే ఉన్నారు. భక్తులైనటువంటి వారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారి విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా మాట్లాడారు. నేను చావను, సజీవుడిని, దేవుని కార్యాలను వివరిస్తాను అని ఆపదలో మాట్లాడినటువంటి భక్తులను మనం ఎరుగుదాం. అందుచేత పర్వతాలు కదిలిపోయినా, మనం నమ్ముకున్నటువంటి, మనకు ఆధారం అనుకున్నటువంటి పరిస్థితులు చెదరిపోయినా మనం భయపడం. ఎందుకంటే మన ఆధారం లోకం కాదు, మన ధైర్యం పరిస్థితులు కాదు, మార్పు చెందని శాశ్వతుడైన త్రియక దేవుడు మన ఆధారం. ఆయన ప్రేమ మనల్ని ధైర్యపరిచేది. మన జీవితం మందు కాదే, మన లోకానికి అనుకుని రాలేదే, మనం జీవించేది మన నిర్ణయాల వల్ల కాదే. దేవుడు పుట్టించాడు, పుట్టాం. ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఎవరికి పుట్టాలో మనం కాదే నిర్ణయించింది. మన గురించి ఎంత ప్రణాళిక వేసి మనం పుట్టకముందే మనల్ని క్రీస్తులో ఎన్నుకొని మన కోసం ఆయన కుమారుని పంపి, మన శిక్ష ఆయన కుమారుని మీద మోపి, మనకు బదులు ఆయన కుమారుని శిక్షించి, ఆయన కుమారుని మీద మన పాప శిక్ష మోపి మనల్ని రక్షించినటువంటి దేవుడు తన గువ్వ యొక్క ప్రాణాన్ని క్రూర మృగానికి అప్పగించడే. మీరు పెంచుకున్నటువంటి పావురం పిల్లలను, పక్షుల పిల్లలను కుక్కకి ఆహారంగా వేయరే. దేవుడు అధికారంలో ఉన్నాడు. దేవుని అధికారానికి బయట చిన్న కణం కూడా లేదు, చిన్న క్షణం కూడా లేదు, అంగుళం స్థలం కూడా దేవుని అధికారంలో లేనిది లేదు. కాబట్టి సర్వం
అన్ని సమయాల్లో సృష్టికర్త అయిన త్రియేక దేవుని చేతిలోనే, ఆయన అధికారంలోనే ఉంది. కొన్ని పదాలు దేవునికి వర్తించవు. అవేంటో చూడండి. దేవుడు భయపడడు. భయం అనే దానికి వర్తించదు. దేవునికి ఆకస్మికం అనేవి ఉండవు. ఎందుకంటే భవిష్యత్తును ఎరిగిన వాడు ఆయన. భవిష్యత్తును ఆయన ఎరగడమే కాదు, భవిష్యత్తును శాసించేదే ఆయన. ఆయన నిర్ణయాన్ని బట్టే భవిష్యత్తు జరుగుతున్నప్పుడు ఆయన్ని ఆశ్చర్యపరిచేది, విభ్రాంతికి గురి చేసేది, ఆయనను విస్మయానికి గురి చేసేది ఏముంటుంది? దేవుడు ప్రయత్నించడు. ఆయన శాసించి జరిగిస్తాడు, నెరవేరుస్తాడు, అంతే. దేవుడు ఊహించడు. ఎందుకంటే భవిష్యత్తు ఆయన శాసించి నెరవేర్చేది కాబట్టి, ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన ఊహించాడు. అందుచేత మనం నమ్మిన బైబిల్ దేవుడు సమస్తాన్ని ఎరిగిన వాడే కాదు, సమస్తంపై సర్వ ఆధిపత్యం కలిగినటువంటి వాడు. ఆయన సెలవులైందే తల వెంట్రుకల్లో ఒకటే రాలదన్నాడే. ఇన్ని కోట్ల మంది మనుషుల తలల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? అవన్నీ ఆయనకు లెక్కే. ఊహించండి ఒక్కసారి. ఏ మనిషి కూడా తన తల వెంట్రుకలు ఎన్నో లెక్కించుకోవాలనే పట్టింపే ఉండదు. ఒకవేళ మనిషి లెక్కించుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే అవి ఊడిపోవడం, నిలబడడం అనేది మనిషి చేతుల్లో లేదు కాబట్టి. సగటున 1,40,000 మనిషి తల మీద ఉంటాయి వెంట్రుకలు. మనం లెక్క పెట్టుకొని, మనం పెద్దగా పట్టించుకొని ఈ చిన్న చిన్న విషయాలనే దేవుడు అంత శ్రద్ధగా లెక్కపెట్టి మరి ఆయన పట్టించుకుంటూ ఉంటే, ఆయన సెలవు లేకుండా ఎంతటి విపత్తు లోకమంతటి మీదకి రాదు కదా. కాబట్టి దేవుడు సర్వాధిపత్యంతో సర్వాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన సార్వభౌమ అధికారాన్ని సూచించే కొన్ని వచనాలు చూడండి. 115వ కీర్తన 3వ వచనం. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లు, కొన్ని కాదు, చాలా కాదు, సమస్తాన్ని తనకిష్టం వచ్చినట్లే చేస్తూ ఉన్నాడు. 135వ కీర్తన 5-6 వచనాలు. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రులన్నిటి యందును ఆయన తనకిష్టమైనది అంతయు జరిగించువాడు. మన చిన్న ఇంటిలో మనం కోరినట్టు జరగదు. మన చిన్న ఇల్లు మనది అని చెప్పుకునే ఇంట్లో మనకి వద్దనుకున్న దుమ్ము వస్తుంది. మనకి ఇష్టం లేకపోయినా దోమలు, ఈగలు, బల్లులు చేరతాయి. మన ఇష్టం నెరవేరదు, మనకు అధికారం లేదు. ఎక్కడేది ఉందో మనకి తెలియదు. ఒకవేళ తెలిసినా దాని మీద పూర్తి అధికారం మనకు లేదు. అదే దేవునికి సమస్తం తెలుసు. ఈ విశ్వమంతా ఆయనకి తెలుసు. ఈ విశ్వమంతటిపై ఆయనకి సర్వాధిపత్యం ఉంది. ఆయన తనకి ఇష్టమైనది అంతా జరిగిస్తున్నాడు. ఎక్కడెక్కడానంటే ఆకాశమందు భూమి అందు సముద్రాలందు మహాసముద్రములు అన్నిటి యందు తనకి ఇష్టమైనది అంతా ఆయన జరిగిస్తున్నాడు. ఇక్కడ ఆల్ ఇన్క్లూజివ్ టర్మ్స్ వాడుతూ ఉన్నాడు. ఏది విడిచిపెట్టడం లేదు. అంతటా తన చిత్తం అంతా జరిగించగలిగినటువంటి వాడు దేవుడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం కూడా ఈ మాట దృఢపరుస్తూ ఉంది. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యంగా ఏర్పరచను. ఈ మాట చూడండి. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. కాబట్టి
దేవుని గొప్పతనం, దేవుని సార్వభౌమత్వం, దేవుని జ్ఞానం, దేవుని అధికారం మనం గుర్తిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా సరే నిశ్చింతగా ఉంటాం. ఇది దేవునికి తెలియకుండా రాలేదు కాబట్టి, ఆయన ఇంకా అధికారంలోనే ఉన్నాడు కాబట్టి, ఆయనకి తెలిసే వచ్చింది, ఆయన ఒప్పుకుంటేనే వచ్చింది కాబట్టి నిశ్చింతగా ఉంటాం. ఎందుకంటే దేవుడు మంచివాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన సంకల్పాలన్నీ న్యాయమైనవి. నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారాలు. సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం. కాబట్టి దేవుడు మంచివాడు, ఆయన చేసింది అంత మంచే. మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా దేవుడు న్యాయవంతుడు, దేవుడు మంచివాడు. మరి ఏంటి ఇన్ని వేల మంది చచ్చిపోవడం, ఇది న్యాయమా అని మీరు అనవచ్చు. మొదటిగా పుట్టించినటువంటి వాడు పిలుచుకుంటాడు. మానవ జీవితం అశాశ్వతం. మానవుని దేవుడు నరులారా తిరిగి రండి అని మనకి పిలుస్తాడు. కాబట్టి బ్రతికించువాడను మృతునుందించువాడను నేనే అని దేవుడు తన గురించి తాను చెప్పుకున్నాడు. అందుచేత పుట్టించిన దేవునికి సర్వాధికారం ఉంది చంపి తీసుకువెళ్ళడానికి. మరొక విషయం, అసలు పాపం బట్టే కదా మరణం సంభవించింది. కాబట్టి మానవులందరూ పాపులు, మానవులందరినీ చంపినా దేవుడు న్యాయవంతుడే. కాబట్టి దేవుని కార్యాలన్నీ న్యాయమైనవే. దేవుని అన్యాయస్తుడు అని అనడానికి ఏ కారణము లేదు. అలా అనేటువంటి వాళ్ళు భక్తిహీనులే తప్ప న్యాయవంతులు కాదు. అందుచేత దేవుడు జరిగించిన వాటిని మనం అంగీకరించి ఆయన చిత్తంగా గ్రహించి ఆయన ఏం నేర్పిస్తున్నాడో నేర్చుకోవడం మంచిది. అందుచేత ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా స్పందించాలి అని అంటే, మొదటిగా యేసుక్రీస్తు సిలువలో మానవుల పక్షంగా ఆయన నమ్మినటువంటి వారు చేసిన ప్రతి పాపాన్ని తాను ఒక్కడే చేశాడా అన్నట్టు ఆ శిక్ష అంతటినీ భరించబోతూ ఉన్నాడు. తెల్లవారితే తన శిష్యులను విడిచిపెట్టినై ఉన్నారు. రోమీలు, యూదులు, ప్రధాన యాజకులు కుట్ర పన్ని ఆయనను సిలువైనై ఉన్నారు. రక్తం కారునంతగా ఆయన చింతాక్రాంతుడు అవనై ఉన్నాడు. అలాంటి సందర్భంలో దానికి ముందుగా ఆయన ఏం చేశాడో తెలుసా? ఇదంతా ఎరిగి ఉండి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 26:30లో యేసుక్రీస్తు ఏం చేశాడో చూడండి. అంతటి వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. యేసుక్రీస్తు శ్రమ, కష్టం, అవమానం, సిలువ మరణం ఎదుర్కోక ముందు ఇదంతా తెలుసుండి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన నోరు విప్పి దేవుణ్ణి కీర్తించాడు. ఆయన ఏం పాట పాడి ఉంటాడు అనేది మనం ఊహిస్తే, అది పస్కా ఆయన భుజించాడు తన శిష్యులతో. కాబట్టి యూదులు పస్కా సమయంలో పాడేటువంటి కీర్తనల్లో ఆఖరి భాగం భోజనానంతరం పాడేవారు. 116వ కీర్తన, 118వ కీర్తన అటువంటి కొన్ని భాగాలను చూడండి. ప్రభు ఇవి ఆయన పాడి ఉంటాడు. 116వ కీర్తన 3-4 వచనాలు. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు మన దేవుడు,
వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. 18వ కీర్తన 5-6 వచనాలు కూడా ఒకసారి చదవనివ్వండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విశ్వాసులంగా, యేసుక్రీస్తునందరి విశ్వాసులంగా మనం ఎలా స్పందించాలి అంటే, మొదటిగా దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి కీర్తిద్దాం. సమస్తం ఆయన ఆధిపత్యంలో ఉందని, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదని, ఈ పరిస్థితి వెనకాల కూడా దేవుని హస్తం ఉందని అంగీకరించి, తలలు వంచి ఆయన చిత్తాన్ని అంగీకరించి, దేవానికి ఇందును బట్టి కూడా స్తోత్రం అని దేవుణ్ణి కీర్తనలతో పాడి కీర్తిద్దాం. దేవుణ్ణి మన స్వరమెత్తి ఆరాధిద్దాం. యేసుక్రీస్తు స్వరమెత్తి ఆయన పాట పాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. శ్రమలో స్తుతించగలిగిందే నిజమైన విశ్వాసం. కష్టంలో, బాధలో, అపాయం మధ్యలో పాటలు పాడి దేవుణ్ణి స్తుతించగలగడం, ఇది క్రీస్తు మాదిరిని అనుసరించడమే. మరొక విషయం, యేసుక్రీస్తు ఆయన శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన దోణిలో నిద్రిస్తూ ఉన్నాడు. తుపాను చెలరేగింది. శిష్యులు బెత్తరపోతూ, కంగారు పడిపోతూ, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అని ఆయనను నిందిస్తూ నిద్రలేపారు. ఆలోచించండి, ఆయన అద్దరికి వెళ్దామన్నాడు. ఈలోగా మునిగిపోతామేమో అని తుపాను చూసి బెదిరిపోతున్నటువంటి శిష్యులతో ఆయన అన్నాడు, అల్ప విశ్వాసులరా, మీరింకా నమ్మరా, మీరింకా గ్రహించరా అని వారిని గద్దించాడు. శ్రమలో, ఆపదలో, తుఫానులో ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకు? ఆయనకి తెలుసు ఈ శ్రమ ఆయనను ముంచివేయదని. ఆయన వచ్చింది సిలువ వేయబడ్డానికి. ఆయన దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను ఎరిగినటువంటి వాడు, దేవుని ఏర్పాటును ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఈ తుఫానాన్ని ముంచలేదు. కాబట్టి ప్రశాంతంగా ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అదే పరిస్థితిలో శిష్యులు కంగారు పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఆపద, శ్రమ మనల్ని ఆవరించినప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, దేవుని వాగ్దానాలను నమ్మి ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తిస్తూ ప్రశాంతంగా నిమ్మళించగలగాలి, ఆయనలో విశ్రాంతి తీసుకోగలగాలి. ఇంకా చూడండి, మన కీర్తనలో చదువుకున్నట్టు విశ్వాసంతో పలకాలి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నాకు ఎత్తైన కోట, ఆయన నాకు ఆశ్రయం, ఆయన తన దీనుల మొర మరువడు, యెహోవా న్యాయవంతుడు. ఈ రీతిగా భక్తులు ఆయన ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడని, నేను భయపడను అని బహిరంగంగా ఒప్పుకుని వ్రాసేశారు స్థిరంగా. అది వారికి సాక్ష్యంగా ఉండునట్లు. కాబట్టి మనం కూడా నిరీక్షణతో మాట్లాడాలి. ఏమో ప్రపంచం ఏమైపోద్దో, ఉంటామో చచ్చిపోతామో అన్నట్టు అల్ప విశ్వాసంతో, నిరీక్షణ లేకుండా లోకస్తులు మాట్లాడినట్టు మనం మాట్లాడడానికి వీలు లేదు. మరొక విషయం ఏంటి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వరకు మీరు చూస్తే, యేసుక్రీస్తు 3 సార్లు ఒకే విషయాన్ని పలికాడు, చింతింపకుడి, చింతింపకుడి, చింతింపకుడి అని. దేవుని బిడ్డలు అన్ని జనుల్లాగా చింతించకూడదు. ఎందుకంటే అన్ని జనులు దేవుని నమ్మలేదు. దేవుణ్ణి తండ్రిగా వారు కలిగి లేరు. కాబట్టి ఊహించండి, ఒక ఇల్లు, ఒక కుటుంబం, ఒక బాధ్యత కలిగిన, ప్రేమ కలిగిన తండ్రి లేని
రోడ్ల మీద ఉండేటువంటి అనాథలు చింతపడతారు, భయపడతారు, భవిష్యత్తు కోసం ఆందోళన పడతారు. అయితే ఒక చక్కని బాధ్యత కలిగిన తండ్రి సమక్షంలో ఇంటిలో సమృద్ధిలో ఉన్నటువంటి పిల్లలు ఆ తండ్రి సామర్థ్యాన్ని, తండ్రి ప్రేమను అనుభవిస్తున్నటువంటి పిల్లలు ఆందోళన చెందరే? మరి ఎందుచేత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం ఆందోళన చెందుతున్నాం? ఇక లోకానికి మనకు తేడా ఏముంది చెప్పండి? మన విశ్వాసం వల్ల ప్రతిఫలం ఏంటి చెప్పండి? చింత మనకు తగదు. మీకు తెలుసా చింతపడడం పాపమని? చింతపడడం అంటే ఏంటో తెలుసా? దేవుడు లేడు అన్న అండమే. ఒకళ్ళు ఉన్నాడు అని అనుకున్నా చింతపడడం వల్ల ఆయన పట్టించుకోడు అన్నట్టే. ఒకవేళ పట్టించుకున్నా ఆయన నాకేం సహాయం చేయలేని చేతకానుడు అన్నట్లే అవుతుంది సుమా. చింతపడడం, అవిశ్వాసం దేవుని బిడ్డలకు తగదు. నువ్వు చింతపడడం వల్ల నీ సంతోషాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. నువ్వు చింతపడడం వల్ల పరిస్థితులపై ఆధారపడి ఏమైపోతుందో అని భయపడడం వల్ల నీ శాంతిని కోల్పోతూ ఉన్నావు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను చూస్తున్నటువంటి అన్యులైనటువంటి లోకస్తులు నువ్వు నమ్మిన దేవుని కూడా నిందిస్తారు. నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. దేవుని బిడ్డలో మనం చింతపడడానికి వీలు లేదు. మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు, మనల్ని పోషించేవాడు, మన భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు, నిత్యత్వం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నటువంటి వాడు, తను ప్రారంభించిన కార్యం మధ్యలో ముగించకుండా అంతం వరకు కొనసాగించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు, మన మంచి దేవుడు మనకు తండ్రిగా ఉండగా మనం చింతపడవద్దు, నిశ్చింతగా ఉందాం. అంతేకాదు, శ్రమలో ఉండేటువంటి వారిని, భయంతో ఉండేటువంటి వారిని దేవుని యందు కలిగేటువంటి ఇలాంటి శాంతి, ఆనందం, ధైర్యం వారు కూడా పొందేటట్లు సువార్త ప్రకటిద్దాం. శ్రమలో ఉండేటువంటి వారు దేవుని ఎరిగిన వారా, దేవుని నమ్మని వారా అనే తేడా లేకుండా అందరికీ సహాయం చేద్దాం. మనం సమాజానికి ప్రయోజకులుగా ఉందాం. మన దగ్గర తప్ప ఇలాంటి కష్టాన్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ధైర్యం లోకానికి ఎక్కడిది? అందుచేత మన విశ్వాసాన్ని బట్టి కలిగే నిరీక్షణ బట్టి కలిగే ఉత్సాహం, ధైర్యం లోకం కూడా పొందినట్లు లోకం ఎదుట మంచి సాక్షులుగా జీవిద్దాం. నాకు ఇష్టమైన ఒక భక్తుడు ఇలా అన్నాడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో దేవుని చేత బలంగా వాడబడినటువంటి వాడు. ఆయన పేరు చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్. ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో కలరా వ్యాధి వచ్చి ఇంగ్లాండ్ దేశంలో అనేక మంది చచ్చిపోతున్న సమయంలో ఆయన ఇలా అన్నాడు, ఫియర్ టు డై, చచ్చిపోతాను మనం భయపడ్డామా? థ్యాంక్ గాడ్ ఐ డూ నాట్. దేవునికి వందనాలు, నాకు అలాంటి భయం లేదు. ద కలరా మే కమ్ అగైన్ నెక్స్ట్ సమ్మర్. మళ్ళా వేసవి కాలంలో అది రావచ్చు. ప్రే ఇట్ మే నాట్, రాకున్నట్లు ప్రార్థిద్దాం. బట్ ఇఫ్ ఇట్ డస్, ఇట్ మ్యాటర్స్ నాట్ టు మీ. ఒకవేళ అది తిరిగి వచ్చినా నాకేమి లెక్కలేదు. ఐ విల్ టాయిల్ అండ్ విజిట్ ద సిక్ బై నైట్ అండ్ డే అంటిల్ ఐ డ్రాప్. నేను కూలబడిపోయే వరకు పగలనక రాత్రి అనక రోగులను సందర్శిస్తూనే ఉంటాను. అండ్ ఇఫ్ ఇట్ టేక్స్ మీ, సడన్ డెత్ ఈజ్ సడన్ గ్లోరీ. ఒకవేళ కలరా వ్యాధి నన్ను తీసుకొని పోతే ఆకస్మిక మరణం నాకు ఆకస్మిక మహిమే అన్నాడు. ఇదండి దేవుని బిడ్డల భరోసా. ఈ రోగం మహా చేస్తే మన మరణానికి దారి తీయవచ్చు. అది కూడా దేవుడి సెలవులేంది జరగదు. కాబట్టి లోకం అతిగా భయపడేది రోగానికి, రోగం వల్ల వచ్చేటువంటి మరణానికి భయపడుతుంది. కానీ దేవుని బిడ్డలకు మరణం కూడా లాభమే కదా. ఆకస్మికంగా చచ్చిపోవడం, ఆకస్మికంగా మహిమలోకి చేరడమే కదా.
అంతకంటే విశ్వాసికి ఎదురు చూడదగిన, నిరీక్షింపదగిన, ఆశించదగిన ఇంకేముంది ఆలోచించండి. అలాంటి నిత్య రాజ్యం మనకు నిశ్చయం కాబట్టి దేనికి భయపడనక్కర్లేదు. ఎంత ధైర్యంగా, ఎంత నిరీక్షణతో, ఎంత ఆనందంతో, ఎంత నిశ్చింతతో, ఎంత ఆశీర్వాదకరంగా మనం లోకంలో ఉంటూ ఉన్నప్పుడు లోకం మనం చూసి బ్రతకడం అంటే అది పద్ధతి. మరి దేవుణ్ణి బట్టి ఎంత ధైర్యంగా ఉన్నారు, ఎంత సహాయం చేస్తున్నారు, ఎంత శాంతిగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు. మనం కూడా దేవుణ్ణి నమ్ముకుని అలాంటి ఆనందాన్ని, అలాంటి శాంతిని, అలాంటి ప్రయోజకులుగా ఉండేటువంటి బాధ్యతతో వ్యవహరించే మనుషులుగా ఉందాం అని లోకం ఆకర్షింపబడుతుంది. ప్రభు మనం ఆయనను నిరీక్షించడం ద్వారా, విశ్వాసంతో, ధైర్యంతో, నిరీక్షణతో జీవించడం ద్వారా మనకు శాంతిని, ఆనందాన్ని, ధైర్యాన్ని ఇచ్చి మనల్ని చూస్తున్న లోకం మన ద్వారా తను తెలుసుకున్నట్లు మనల్ని ఇలాంటి పరిస్థితుల్లో కూడా బలంగా వాడుకొనును గాక. ఈ సమయంలో మీ గృహాల్లో ఉన్న మీరు కుటుంబ సమేతంగా ప్రపంచ పరిస్థితులను బట్టి ప్రార్థించండి. ఆపత్కాలము నన్ను గురించి మొరపెట్టుము, నేను విడిపించదను, నీవు నన్ను మహింపరచదు అన్నాడే. ఆ రీతిగా మొరపెడదాం. వృద్ధుల కొరకు, పిల్లల కొరకు, స్త్రీల కొరకు, అందరి కొరకు ప్రార్థిద్దాం. ఆయా దేశాల్లో ఎక్కువ బాధలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిద్దాం. ముఖ్యంగా మన దేశం కోసం పట్టుదలతో ప్రార్థిద్దాం. విశ్వాసమని మనమే లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు. అందుచేత మనం లోకానికి ఎంత ప్రయోజకులమో లోకం గుర్తించేటట్లు లోకం కోసం భారంగా ప్రార్థిద్దాం. ఈ సమయంలోనైనా లోకం దేవునికి భయపడి దేవుని వైపు తిరగాలని ఆశిద్దాం. మన ప్రేమను, మన సహాయాన్ని లోకానికి అందిద్దాం. ప్రభు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనల్ని, మన కుటుంబాలను ఈ కరోనా వ్యాధిని జయించడానికి, ఈ వ్యాధి వల్ల వచ్చే భయాన్ని జయించడానికి, దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుని భవిష్యత్తు కొరకు ఆయన మీద ఆధారపడి నిశ్చింతగా బ్రతకడానికి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన, జీవింపచేసే మా జీవాధిపతి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని జీవప్రాప్తులుగా చేసి ఇప్పటివరకు కాపాడింది మీరే. మా కాలుగతులు మీ వశంలో ఉన్నాయి. మేము ఎలా జీవించాలో మీరు నిర్ణయించేవాడు. ఎలా ఈ లోకాన్ని విడిచి మీ దగ్గరకు రావాలో కూడా మీ చిత్తమే. అది ఏ పద్ధతిలోనైనా సరే మేము బెదరనక్కర్లేదు. ఆకస్మిక మరణం ఆకస్మిక మహిమకే అయితే మరణానికే భయపడని మేము రాని రోగానికి ఎందుకు భయపడాలి? కాబట్టి ధైర్యంగా, నిశ్చింతగా మీ ఆధీనంలో ఉన్నామని, మీరు మమ్మల్ని ఇంకనూ చేయి పట్టుకుని నడిపిస్తున్నారని, ప్రపంచం మీ అధికారంలోనే ఉందని, మీరు మంచి సార్వభౌమ శ్రద్ధ కలిగిన భక్తులను కాపాడే భక్తులకు క్షమాధారమైనటువంటి వాడు అని దేవా, మిమ్మల్ని నమ్మి, మిమ్మల్ని ప్రేమించి మీలో విశ్రాంతిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ఆందోళన, భయం, చింత మాకు దూరం చేయండి. నా ప్రాణం నాలో లేదు, మా దేవుని దగ్గర జీవ మోట్లో భద్రపరచబడి ఉంది. ఆయన సెలవులేందే ఏది నాకు సంభవించదు, తల వెంట్రుకే రాలదు ఆయన సెలవులేందే అని ఆ రీతిగా మేము నిరీక్షణతోనే మాట్లాడడానికి సహాయం చేయండి. మమ్మల్ని చూస్తే మిగిలిన వారికి ధైర్యం కలగాలి. మాలో ఉండే శాంతిని, ఆనందాన్ని, విశ్వాసాన్ని బట్టి వచ్చే ధైర్యాన్ని లోకం చూసి మిమ్మల్ని నమ్మాలని ఆకర్షింపబడాలి. అలాంటి నిజమైనటువంటి విశ్వాసులుగా మేము రుజువు అవునట్లు మాకు సహాయం చేయండి. దేవా, బేతెల్ రిఫార్మ్డ్ చర్చ్ బిల్డింగ్ అయితే మూయబడింది.
అయితే మా గృహాల్లో మీ వాక్యం ధ్యానించబడినట్లు, మీ పాటలు మారుమ్రోగినట్లు, మీ విశ్వాసం లోకానికి, మీ అందరి విశ్వాసం లోకానికి ప్రదర్శించబడినట్లు మమ్మల్ని, మా గృహాలను ఈ రీతిగా అసాధారణమైన రీతిలో ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు. మాలోను మా ద్వారాను మీరు మహిమ పొందండి. మమ్మల్ని అందరినీ కాపాడండి. మీ కృపతో మమ్మల్ని ఆవరించండి. మిమ్మల్ని బట్టి మేము నిశ్చింతగా ఉండడం మాకు నేర్పించవలసిందని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఈ విపత్కర పరిస్థితుల్లో గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యం, గొప్ప నిరీక్షణ, గొప్ప శాంతి, గొప్ప ఆనందంతో మన బిడ్డలమైన మనల్ని అందరినీ నింపునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.